హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది బెండకాయ ఫ్రై అంటే ఇష్టపడరండి. ఎందుకంటే ఈ బెండకాయ ఫ్రై కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుందని ఇష్టపడరండి. అయితే నేను ఈ వీడియోలో చూపిన విధంగా ఇలా డీప్ ఫ్రై చేసి చూడండి. బెండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. జిడ్డుగా కూడా ఉండదండి. అయితే ముందుగా ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తీసుకొని బెండకాయలను శుభ్రంగా తుడుచుకోండి. తుడిచిన తర్వాత ఈ బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేయండి. నూనె వేడి అయిన తరువాత బెండకాయలు 2 భాగాలుగా లైట్‌గా డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై చేసి ఒక బౌల్‌లో తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే నూనెలో ఆనియన్ కట్ చేసి వేయండి. ఆనియన్ కట్ చేసి వేసిన తర్వాత ఆనియను కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, పసుపు వేయండి. వేసిన తరువాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇలా వేసి కలపండి. కలిపిన తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను దీంట్లో వేసేయండి. ఇలా వేసి ఒక 5 నిమిషాల పాటు కలపండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపున తరువాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత కారం వేయండి. ఇలా మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. వేసి ఇలా కలపండి. ఇలా కలిపిన తరువాత ఈ బెండకాయ ఫ్రైని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి చూడండి. ఈ బెండకాయ ఫ్రై 2 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుందండి.